అందరికీ నమస్కారం. గత వారం రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక సోర్స్ ద్వారా చెప్పినటువంటి సమాచారం మీద జనసేన టీడీపీ సంబంధించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా విపరీతంగా ఆయన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వ్యక్తి అని చెప్పేసి ట్రోల్స్ చేయడం జరుగుతుంది. మనందరం గమనించాం. ముఖ్యంగా ఆయన దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క మీడియా రంగంలో అనేక పెద్ద పెద్ద మీడియాల్లో పనిచేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఆయనకు ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి మచ్చ లేదు. గతంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా అనుసరించినటువంటి అన్నిటి మీద ఆయన యొక్క ఒపీనియన్ను అది ఒక మంచి అయితే మంచని, చెడైతే చెడని చెప్పేసి కూడా ఆయన ఫ్రీగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఒక చిన్న అంశాన్ని పట్టుకొని వాళ్ళు ఆయన్ను కేసులు కూడా పెట్టడం ఎంతవరకు సమంజసం? కావున ఇప్పటికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో వారి ఎమ్మెల్యేలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో క్లాసులు కూడా చెప్పడం జరిగింది. ఆయన యొక్క విజ్ఞానానికి, ఆయన విశ్లేషణకు ఈరోజు చాలామంది ఫాలో అవుతుంటారు. కావున ఇప్పటికైనా సరే ఆయన బహిరంగంగా ఈ అంశానికి క్షమాపణ చెప్పడం జరిగింది. ఇంతటితో ఆపడం చాలా మంచిది. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు ఆయన మీద మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కావున ఇప్పటికైనా సరే వారు ఈ అంశంని ఇంతటితో ముగించి భవిష్యత్తులో ఎవరైనా సరే వారి యొక్క అభిప్రాయాన్ని స్వతంత్రంగా వ్యక్తం చేయాలంటే ఆయన మీద ఎటువంటి కేసులు లేకుండా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.